UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి అవతారాల్లో 4వది లలిత త్రిపుర సుందరి. మనందరికీ లలిత సహస్రనామాలు చాలా మంది పాటిస్తారు. చాలా మంది లలిత పారాయణం చేసుకుంటూ ఉంటారు. చాలా మందికి పరిచయం ఉన్నప్పటికీ మీ నోటి ద్వారా లలిత సహస్రనామాలు చాలా గుళ్ళల్లో మీరు చెప్పడం నేను చూడటం జరిగింది. అసలు అమ్మవారి అవతారాల్లో కూడా చెప్పానమ్మా, తప్పులు లేకుండా ఎలా ఉచ్చరించాలో నా ఛానల్లో ప్రతి అక్షరం ఎలా ఉచ్చరించాలో నేర్పించాను. అది నాకు తెలుసు కాబట్టి అందుకే చెప్తున్నాను. లలిత అమ్మవారి యొక్క విశిష్టత చెప్పండి ఏమిటి అని. నిజానికి పంచమి నాడు లలితని ఆరాధిస్తాం. అయితే చవితి పొద్దున అయిపోయి మధ్యాహ్నం పంచమి వస్తుంది గనక, అదే పూజ సమయానికి పంచమి వచ్చేస్తుంది గనక ఈనాడు పంచమి అని అనుకుని లలితాదేవిని ఆరాధించడం జరుగుతోంది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ లోకాన్ అతీతాన్ లాలయతి పోషయతి లలిత. లోకాలన్నింటినీ చాలా చక్కగా లాలించి పోషించేటటువంటి ఆవిడ లలిత అంట. సుకుమారంగా సున్నితంగా లాలిత్యంతో చక్కగా లాలన చేసేటటువంటి తల్లి ఈ లలితా పరమేశ్వరి. అన్ని రకాలైనటువంటి రాక్షస సంహారాలను చేసినటువంటి వాటి యొక్క సమగ్రమైన స్వరూపంగా మనకి లలితాదేవి గురించి కనపడుతుంది. భండాసుర వధ కోసం ఆవిర్భవించింది. భండుడు అంటే బండ, మనం తెలుగులో వాడు బండ అండి, వాడికి ఏం అర్థం కాదంట. అటువంటి బండ రూపంలో ఆవిర్భవించినటువంటి వాడిని మరి బండతనం పోవాలంటే ఏం కావాలి? లాలిత్యం కావాలి. అటువంటి లలితంగా ఉండేటటువంటి ఈ తల్లి భండాసురవధ అయిన తర్వాత వారందరూ మర్నాడు చాలా సంతోషంగా కూర్చున్నప్పుడు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించిందే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి లలితా రహస్యనామ సహస్రం. అటువంటి లలితాదేవి త్రిపురాత్రయంలో 2వ భాగంగా మనకు కనపడుతుంది. 3 కదా త్రిపురాలని చెప్పుకుంటాం కదా, అందులో 2వది ప్రధానమైంది, మధ్యన ఉండేది. పంచదశి మంత్రానికి అధిష్టాన దైవం. ఇప్పుడు పంచదశి అంటే 15 బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఇదైతే షోడశికి అర్హత వస్తుంది, 16 కలిగిన దానికి. బాల గాని గౌరీ గాని ఉన్నప్పుడు మాత్రమే పంచదశి ఇస్తారు. సంప్రదాయం అండి, సంప్రదాయం గురించి మాట్లాడుతున్నా. దీనికి భిన్నంగా ఎవరికైనా ఉంటే వారెవరు ఏమీ నొచ్చుకోవలసిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాలు అనేక మంది పండితులు పీఠాధిపతులు మొదలైనటువంటి వారు వాటికి కొన్ని మన కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ చేసినట్టు వీటికి కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు గనక, సవరణలు చేస్తున్నారు గనక అవి తెలియదు. నాకు తెలిసింది సంప్రదాయంలో పెద్దలు చెప్పినటువంటిదే, దాని గురించే చెప్పడం. అటువంటిది ఈవిడ త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి. ఈవిడికి అటు ఇటు కూడా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్తారు. రమావాణి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎడమ కుడి పక్కన అమ్మవారికి వింజామరలు ఇస్తూ ఉంటారు. ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, కుడి పక్కన సరస్వతీదేవి ఉంటుంది. ఎందుకంటే తెలివి ఉంటే డబ్బు ఎట్లా వాడుకోవాలో తెలుస్తుంది. అది లేకుండా డబ్బే కనుకున్నట్టయితే ఏమవుతాడో మనకి తెలియదు. కనుక ప్రధానం వాణి, తరువాత లక్ష్మి. కనుక కుడి పక్కన లక్ష్మి సరస్వతీదేవి, ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉండి వారు వింజామరలతో వీస్తూ ఉన్నారు. అంటే మనకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు త్రిమూర్తులకి శక్తులైన వాళ్ళ త్రిమూర్తుల్లో ప్రధానంగా చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మగారి శక్తి వాణి, విష్ణువు యొక్క శక్తి రమ. వాళ్ళిద్దరూ కూడా అమ్మవారికి చెరో పక్కన వింజామరలు వీస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి రూపం కలిగిన
అందరి చేత ఆరాధించదగినటువంటి అద్భుతమైనటువంటి తల్లి మనకి ఈ లలితా పరమేశ్వరి. ఈవిడ్నే లలిత అని ఊరుకోరండి చాలా మంది. లలితా పరమేశ్వరి అంటారు. అంటే లలితా రూపంలో ఉన్నటువంటి అందరికన్నా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి అమ్మవారు. ఎందుకంటే సమస్తమైనటువంటి దేవతల శక్తులు తనలో నిబిడీకృతం చేసుకుని రాక్షస సంహారం చేసి మిగిలిన వాళ్ళు ఎట్లా ఉన్నా ఇప్పుడు మాత్రం చేసింది ఏమిటంటే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. భండాసురుణ్ణి కామేశ్వరుడు అనేటటువంటి అస్త్రంతో శూన్యకరకత్వం సహా నగరంతో సహా సమూలంగా ఈవిడ నాశనం చేయడం అన్నది కనపడుతుంది. ఇక్కడ మాత్రం మనకు కనపడుతుంది అమ్మవారు మంచి కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. కురువిందమణులతో చక్కగా ప్రకాశించేటటువంటి ఎర్రని మాణిక్యాలు అంటే కెంపులతో అలంకరించబడింది. అంతేకాదు ఆవిడ సర్వారుణ పూర్తిగా ఎర్రగా ఉంటుంది. కౌసుంభ వస్త్రం ధరిస్తుంది కనుక మంచి దానిమ్మ పువ్వు రంగు అంటే లేత ఎరుపు, ముదురు నారింజ, పూర్తి ఎరుపు కాదు లేత ఎరుపు, ఆ వర్ణంలో ఉన్న వస్త్రాన్ని ధరించినట్టుగా మనకి లలితా రహస్యనామ సహస్రంలో చెప్పబడింది. కనుక ఈనాడు ప్రతి రోజు కూడా అమ్మవారికి రంగులు మార్చే పద్ధతి ఉన్నవాళ్ళు ఈనాడు అటువంటి లేత ఎరుపు లేక ముదురు నారింజ రంగు సరిగ్గా ఎలా ఉంటుందంటే దానిమ్మ పువ్వు రంగు. దాడిమి కుసుమ ప్రభ అమ్మవారి నామాల్లో మనకు కనపడుతుంది. దాడిమి కుసుమం లాంటి శరీర కాంతి కలిగినది, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు లాంటి కాంతి కలిగింది కనుక ఈ రెండు కూడా ఆ రంగులే. అటువంటి రంగు వస్త్రాన్ని గనక ఆవిడకి ధరింపచేసి ఓపిక ఉన్నట్టయితే కెంపులతో ఉన్న అలంకారాలు గనక చేసినట్టయితే లలితాదేవి యొక్క రూపం మన కళ్ళ ముందు లలితా రహస్యనామ సహస్రంలో ఏదైతే చెప్పారో అది ఆవిష్కరించబడుతుంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ అమ్మ. లలితా అమ్మవారి యొక్క విశిష్టత అమ్మ అయితే చాలా గుళ్ళల్లో మీరు చాలా ఛానల్స్ లో ఇంతకు ముందు కూడా చూసుంటారు. ఎంత చక్కగా పాడతారో, ఎంత చక్కగా చెప్తారో. ఒకవేళ ఉంటే కనుక ఆ వీడియోస్ ను కూడా వాచ్ చేస్తూ దాంతో పాటుగా అమ్మవారి విశిష్టత ఏమిటి, లలితా అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారి అవతారం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి, విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. పిల్లలకి తప్పకుండా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, తప్పకుండా పిల్లలకి చూపించండి ఇలాంటి వీడియోస్. మన సంస్కృతి మన గొప్పతనం ఏమిటి అనేది పిల్లలకి తెలియాలి. ముందు పెద్దవాళ్ళు కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి అమ్మవారి అవతారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.